యజ్ఞం అనుకున్నప్పటికీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ లేకుంటే అక్కడ పనులు అనేవి చేయలేకపోవడం వల్ల హైడ్రా అనే దాన్నో లేకుంటే మూసీనో ముందు పెట్టి పని నడిపిస్తున్నారు, కాలయాపన చేస్తున్నారు అనే మాటకి ఏం చెప్తారు? 2014 2018 బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో తీసుకుందాం. 2014 2019 బీజేపీ మేనిఫెస్టో కూడా తీసుకుందాం. ఈ రెండింటిని తూకమేరి కలిపేయండి. మాది ఒకసారి తూకమేరి, ఇది దీంట్లో ఏరి, ఇది దీంట్లో ఏరి. ఇది ఎక్కువ తూగితే నేను గెలిచినట్టు, ఇది ఎక్కువ తూగితే వాళ్ళు గెలిచినట్టు. సో ఇప్పుడు 10 ఏళ్ల కంటే కూడా 10 నెలల పాలనే బాగుందంటారా? తూకమేయండి అంటున్నా, ఖచ్చితంగా కంపేర్ చేయండి. సో ఈ తూకమేసి వాళ్ళ ఫలితాన్ని చెప్పేటువంటి అవకాశం మరి కొద్ది రోజుల్లో రాబోతున్నట్టుంది 10 అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి. ఇప్పుడు ఎలాగో కోర్టు 4 వారాల గడువు పెట్టింది కాబట్టి సో ఆ తూకమేసే ప్రక్రియలో భాగంగా ఎవరికి ఎటువైపు మొగ్గు చూపుతున్నారు అనేది ఏవి ఎవరికి ఎటువైపు మొగ్గు చూపించినా ప్రజలు విఘ్నులు, ప్రజలు అంతా చూస్తూనే ఉంటారు కవిత గారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎట్లాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. కొంతమంది ప్రజలతోటి ప్రతిపక్షాలు ప్రోత్సహిస్తే, ప్రతిపక్షాలు రెచ్చగొడితే, తిట్లు తినిపించుకున్నప్పటికీ కూడా ఫర్ గ్రేటర్ గుడ్ ఎవరు ముందుకు పోతా ఉన్నారు, చెప్పినటువంటి మాట మీద ఎవరు నిలబడతా ఉన్నారు, రాగానే 48 గంటలలో ఇచ్చినటువంటి ప్రమాణాలను ఎవరు నెరవేరుస్తూ ఉన్నారు, ఎవరు కాక్ అండ్ బుల్ స్టోరీ చెప్తా ఉన్నారు, లేకపోతే ఎవరు డైవర్టింగ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ప్రజలకు ఇవన్నీ తెలుస్తాయి. ఉచిత రవాణా మనం ఇచ్చినామా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మనం ఇస్తున్నామా, లేకపోతే 500కే సిలిండర్ మనం ఇస్తున్నామా, అంగన్వాడీల యొక్క పరిస్థితి రోజు ఏముంది, డ్వాక్రా మహిళల యొక్క పూర్వ వైభవం ఎట్లా సాధ్యమవుతుంది, లేకపోతే ప్రభుత్వ కొల్లులు ఈరోజు పిల్లలకి ఎట్లా వస్తూ ఉన్నాయి, జాబ్ క్యాలెండర్లు ఎట్లా డిక్లేర్ అవుతూ ఉన్నాయి, ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు గత 10 సంవత్సరాల నుంచి మొండిపడిపోయినాయో అవి ఈరోజు పూర్వ వైభవానికి ఎట్లా తీసుకొని వస్తూ ఉన్నాము. ప్రక్షాళన అనేటటువంటిది తెలంగాణలో కేవలం ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగమే కాదు, ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా మన తెలంగాణ బిడ్డలు నిష్ణాతులు కావాలనేటటువంటిది, నైపుణ్య రంగంలో రాణించాలనేటటువంటి ఉద్దేశంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అయినా, లేకపోతే ఉంటున్నటువంటి ఐటీఐకి సంబంధించినటువంటి టాటాతో కలిసినటువంటి ఒప్పందాలైనా 1000 కోట్ల రూపాయలు పెట్టి ఎవరి కోసం చేస్తారో ప్రజలు బాగా ఆలోచిస్తారు. రామ్మోహన్ రెడ్డి కంటే ప్రజలు చాలా బాగా ఆలోచిస్తారు. ఇంకొక పాయింట్ కూడా నేను యాడ్ చేస్తాను. మనం కొన్ని విజువల్స్ మనం చూస్తున్నామండి. హైడ్రాకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరికైనా, మీకైనా రీచ్ అయింది, నాకైనా రీచ్ అయింది. ఒక చిన్న పిల్లని పోయి అడుగుతారు, ఎవరు కూల కొట్టిరమ్మా నీది అని అంటే 5 ఇయర్ కిడ్ని అడుగుతారు. పోయి ఎవరు కూల కొట్టిరమ్మా నీది అని అంటే రేవంత్ రెడ్డి కూల కొట్టిండు అని చెప్తారు. మనందరికి హార్ట్ టచింగ్ అనిపిస్తుంది. వాట్ ఈస్ దిస్, వాట్స్ హ్యాపెనింగ్? నేను చెప్తాను ఏందమ్మా, ఎందుకనంటే మా డాడీ నాకు డీమార్ట్లో వాటర్ బాటిల్ కొనిపించిండు, తర్వాత నా బుక్ కూడా ఆడుండే, మాకు టైం ఇవ్వలేదు, కూలగొట్టిరు అని అన్నాడు. సరే అదొక కమర్షియల్కి సంబంధించినటువంటి అంశము, దాని బ్యాక్గ్రౌండ్లో కూడా నేను పోయా. జస్ట్ ఒక అవుటర్ కాంటెక్స్లో మనం చూసుకుందాం అంటున్నప్పుడు ఆ పసిపిల్లకి 5 సంవత్సరాల పిల్లకి నువ్వు క్వశ్చన్లు చెప్పి ఆన్సర్లు చెప్పి చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ చెప్పారు కదా ఎవరు కూలగొట్టిరమ్మా అంటే రేవంత్ రెడ్డి కూలగొట్టిండు అని చెప్పి అనిపించారు కదా. ఆ రేవంత్ రెడ్డి ఎందుకు కూలగొట్టిండో రామ్మోహన్ రెడ్డి చెప్తాడు. ఎందుకనంటే పోయిన సంవత్సరము మౌనిక అనే ఒక 9 సంవత్సరాల పిల్ల నాలాల కొట్టుకుపోయి చచ్చిపోయింది. అంతకంటే ముందు కూడా పిల్లలు చచ్చిపోతారు, పిల్లలు కాదు పెద్దోళ్ళు చచ్చిపోతారు, మహిళలు చచ్చిపోతారు, యువకులు కూడా చచ్చిపోతారు. బండి మీద పోకుండా మానవుల ముని బండితో పాటు కొట్టుకుపోయినటువంటి దుస్థితిలో మనం ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటున్నాం. ప్రతి సంవత్సరం డీమార్ట్లో కొనుక్కున్న వాటర్ బాటిల్ పోతే మళ్ళీ డీమార్ట్కి పోతే వాటర్ బాటిల్ వస్తుంది, లేకపోతే బుక్ ఆడ గోడ కింద పడితే ఆ బుక్ తెచ్చుకోవచ్చు, కాదంటే కొత్త బుక్ తెచ్చుకోవచ్చు. కానీ పోయినటువంటి మౌనిక ప్రాణాన్ని ఎట్లా తెస్తావు? అక్రమ కట్టడాలతోటి చెరువులని కబ్జా చేయడంతో అవి నీళ్లు పోయేటటువంటి జాగా లేక కాలనీలు మునిగిపోతుంటే, నాలాలు పొంగి పొర్లుతుంటే, మనుషులు పడి సస్తుంటే, ఇంకొక ఇంట్లో ప్రాణం పోవద్దు అనేటటువంటి ఒక సంకల్పంతో ఒక నాయకుడు నిర్ణయాన్ని తీసుకున్నా మేము కూడా చెప్తున్నాము. 100% చేస్తారు. 10 మంది శాపనార్థాలు పెడితే 1 కోటి మంది ఆశీర్వదిస్తారు ఇట్లాంటి పనులని. ఎవరి కోసం చేస్తుండు? ఆయనకు ఆస్తిపాస్తులు ఏమైనా వస్తాయా? మీరు చెప్పినట్టు కబ్జాలు చేసే పైసలు వస్తాయి, కబ్జాదారులను అడికించి తీసేస్తే పైసలు రావండి. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఈరోజు ఎట్లుందో. 1,00,000 కోట్లు తిన్నటువంటి ఏదైతే కొండనంట శిల్పమై తర్వాత పూజలు ఎట్లా అందుకుంటుందో ఈరోజు సుత్తిపోట్లు తింటా ఉన్నాడు ఆయన. కానీ రేపు పొద్దున శిల్పమై నిలబడతాడు ఖచ్చితంగా. ఆయన అభిమానించేటటువంటి రోజులు వస్తాయి, మనందరం చూస్తాం. అబ్బా ఇట్లాంటి పనుల కోసం ఆయన ఆలోచన చేసిండు అనేటటువంటిది మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మనం మాట్లాడుకున్నట్టుగా ఉప ఎన్నికలకు సంబంధించి కూడా ఏమవుతుందా బేరీజు వేసుకుంటారా, తరాజులో ప్రజల దగ్గర అయితే ఉంది కాబట్టి ఎవరి వైపు మొగ్గు చూపుతారు చూద్దాం, మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.